హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోటల్లో మనకి దొండకాయ తాలింపు ఎలా చేస్తారో అది ఈరోజు ఇది చూపిద్దాం అనుకుంటున్నానండి. చూస్తున్నాం కదా, ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకొని వీటిని సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుందండి. హోటల్స్లో కంటే మనకి ఎలా ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను మొత్తం ఏ టు జెడ్ కూడా. ఈ నీట్గా అంటే తలా తోక అంటే స్టార్టింగ్లో ఉండేవి అవన్నీ నీట్గా కట్ చేసుకొని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అవి ఎట్లా కట్ చేసుకోవాలో, ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అంటే ఫాస్ట్గా కుక్ అవుద్ది, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా చాలా హెల్త్కి కూడా మంచిది. అందుకోసమని ఈరోజు చూపిస్తున్నాను ఇది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అవి సన్నగా కట్ చేసుకుంటే బాగుస్తాయి. అందుకోసమే సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. అది కూడా నేను చూపిస్తాను, మళ్ళీ కట్ చేసి చూపిస్తాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, ఒక ఆనియను, కాస్త ఉప్పు, కల్లుప్పు అండి, రాళ్ళుప్పు ఉంటారు కదా, ఆ ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. చూసినా ఇప్పుడైతే చూస్తున్నాం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కంప్లీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూస్తున్నాం కదా, కొంచెం లావ్ అయినా పర్లేదు. మనం ఏంటంటే దీన్ని నీట్గా సన్నగా కట్ చేసుకోవలేదు, ఇట్లా ఈ విధంగా షేప్లో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిలన్నింటి కూడా నేను నీట్గా కట్ చేసి పక్కన పెట్టేస్తాను. చూస్తున్నా కదా, ఈ కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే కాయలు. కొంచెం పండున్న కొంచెం రెడ్ పింక్ కలర్లోకి వచ్చి ఉంటాయి కదండి, అవైనా కూడా నో ప్రాబ్లం అండి. టేస్ట్ మాత్రం అది వస్తుంది, అలా ఉంటుంది. అందువల్లనే ఈరోజు కటింగ్ చూపించి మొత్తం ఏ టు జెడ్ చూపిస్తాను. దొండకాయ తాలింపు ఎట్లా చేయాలో ఇవన్నీ మొత్తం నేనైతే కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నాం కదా, అన్నీ కట్ చేసుకున్నాను. దీనిలోకి పచ్చిమిరకాయలు 2 కట్ చేసుకోవాలి. అవి కూడా ఇట్లాగే కట్ చేసుకోవాలి, రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీకి ఈ 2 పచ్చిమిరకాయలు సరిపోతుంది. కల్లుప్పు కొంచెం వేసుకొని, కొంచెం పావు టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. చెప్పాను కదండి. నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నాకు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా. పచ్చిమిరకాయలు కూడా దీంట్లో 2 కట్ చేసి పక్కన దాంట్లో వేసేసుకున్నాను. వీటిని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్సే కాదు, ప్లస్ ఏంటంటే వీటిని ప్రెస్ చేసుకుంటూ అంటే నలుపుతారంట కదా, అట్లా నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇవేంటంటే మనకు నురుగ్గా వస్తుంది. మొత్తం నేను ప్రెస్ చేసి చూపిస్తాను. చూస్తున్నా కదా ఎలాగొచ్చిందో, ఈ విధంగా నురుగ్గా వస్తుంది. నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అందుకోసమని వీటిని నీట్గా కల్లుప్పు వేసి నీట్గా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ ఏం వంచొద్దండి, ఇట్లాగే ఉంచండి. విటమిన్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి వాటర్ ఏం వంచొద్దు. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని కళాయిలో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ అవసరం లేదండి దీనికి. ఎందుకంటే మనం నీట్గా పిచ్చికేస్తున్నాం, అంటే ప్రెస్ చేసేసి బాగా ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ అయితే దీనికి తక్కువ ఆయిలే పడుద్ది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేస్తున్నాను. అప్రాక్సిమేట్గా వేసాను నేనైతే, క్వాంటిటీ కలిసి అయితే వేయలేదు. దీనిలోకి ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ అని చెప్పాను కదా, ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వచ్చి కరివేపాకు యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను స్టార్టింగ్ ఆవాలు అయితే యాడ్ చేస్తాను. నూనె అయితే హీట్ అయింది, ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి మెయిన్ అండి జీలకర్ర, ఆనియన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అది పోపు గింజల్లోకి అది మెయిన్ ఇంపార్టెంట్, అందుకోసం అని చెప్తున్నాను. ఇప్పుడైతే ఆవాలు అయితే ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఆనియన్ కట్ చేసి పెట్టినా కానీ ఆనియన్ కూడా యాడ్ చేసేస్తాను. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యిందాక వాడ్చుకోవాలండి. ఇవైతే చిటపట అంటున్నాయి ఇప్పుడు నాకైతే. ఇవి నీట్గా చిటపట అన్నకి దీన్ని అంతలోకి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా చూడండి ఎలా కట్ చేస్తాను. కొంచెం అంటే మరీ సన్నగా కట్ చేయలేదు, మరీ లావుగా కట్ చేయలేదు, ఇవి మీడియంలో వేసేసి కట్ చేస్తాను. దీనిలోకి కరివేపాకు 2 రెమ్మలు అయితే యాడ్ చేస్తాను. కరివేపాకు తిన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మనకు చూసేదానికి లుక్ ప్లస్ హెల్త్కి మంచిదని కరివేపాకు యాడ్ చేస్తున్నాను అంతేను. అదేం అంత ఇంపార్టెంట్ అయితే ఒక రెమ్మ అయితే నేను యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేసుకొని నీట్గా దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. చూసిన కలర్ చేంజ్ అయిందో కొంచెం ఇప్పుడు ఏంటంటే ఈ దొండకాయలన్నీ వేసేసుకోవాలి. మనకు ఫైనల్గా ఏమీ లేదండి, చాలా సింపుల్గా అయిపోద్ది. దీనికైతే ఇప్పుడు వేసేసాను కదా, దొండకాయలన్నీ వేసి దీన్ని మూత పెట్టేస్తారు. మనకి ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు, ఉప్పు అవసరం లేదు, కారం అవసరం లేదు, ఏం యాడ్ చేయలేదు. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఈజీ టు 10 to 15 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే నీట్గా కుక్ అవుతాయి, కింద అడుగు అంటదు, నీట్గా బాగుంటుంది. అందువల్ల చాలా బాగుంటుంది. అందుకని చూస్తున్నా కదా, నాకు అది లో ఫ్లేమ్లో అయితే కుక్ అవుతా ఉన్నాయి. కుక్ అయిపోయిన తర్వాత దీన్ని అప్పుడప్పుడు అంటే 15 minutes తర్వాతనండి తీసి కలిపెట్టుకోవాలి. ఒక 3-4 times కలిపెట్టుకుంటే అంటే మనకి ఏదైనా కింద అడుగు అంటుతున్నప్పుడు అలా మనకు అర్థం అవుతుంది కదా, అందుకోసం ఏంటంటే అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇది ఇంకేం కలర్ చేంజ్ కదండి, మనకి ఇలాగే ఉంటుంది. తినేదానికి మాత్రం ఇది ఈజీ టు, లో ఫ్లేమ్లో అయితే ఈజీ టు
10 to 20 minutes ఈజీగా కుక్ అవుద్ది. అందుకోసమని ఫాస్ట్గా కుక్ అవుద్ది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. హోటల్లో మనకి దొండకాయ తాలింపు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఇదేనండి. ఈ విధంగానే హోటల్స్లో చేస్తారు. ఎందుకంటే చాలామందికి సర్వ్ చేసేది, ప్లస్ ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా దీన్ని కుక్ చేసుకోవాలి. నేనైతే ఇంకా ఒక 10 to 15 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టేయాలి. అందుకని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 10 to 15 minutes చూపిస్తాను. అయిపోయింది టైం అయితే half an hour దాకా అయిపోయిందండి. దీన్ని నీట్గా నాకైతే కుక్ అయిపోయిందండి. చూసేదానికి చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది నోట్లో వేసుకుంటే మనకి కసాబిసా అనకుండా మెత్తగా ఉంది. సాఫ్ట్గా ఉన్నంత వరకు వాడ్చుకోవాలి. ఇదైతే అయిపోయింది. దీన్ని ఇంకా సర్వ్ చేసి వేరే బౌల్లో చూపించేస్తాను. ఇప్పుడు చూస్తున్నా కదా, నేనైతే సర్వింగ్ బౌల్లోకి మార్చేసాను కదండి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎంత బాగుందో చూడండి. అసలు కలర్ఫుల్గా ఉంది. చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి దొండకాయ తాలింపు అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.